ఎంత ముగ్గు పట్టని వచ్చాడు. అవునవును, ఎవరి మాట వాళ్ళు విప్పుగానే ఉంది. తప్పక పైకిస్తాను నమ్మకం చెప్పి వెళ్ళినందున మా అమ్మలో కష్టవచ్చు కదని మహా సంతోషంతో ముద్దపై పొందుతున్నా కలిగిన ప్రతి అయిన మాడవారిని మీ మగవారు నమ్మనే నమ్మరు. ఏ చెందారు నమ్మని వాడు నిర్మలమైపోవు. హాస్యపరకన్న మాట ఇంత అలుపెంతలకు హాస్యము హద్దులు ఉండవు. వడల ముందు హాస్యమా పొరపాటు కానీ సుబ్బు శక్తి ఎంతలోకి వచ్చినాడు. మనసులో నమ్మనే ఉంది. మీకెవరు చూడాలి? నేను చూసిన వీధి మనం వచ్చడంతో మీ అమ్మ కంటవరం వస్తున్నాయి. పెరటి కనుక వచ్చరికి తనాలతను తలుపు తెచ్చుకొని బడాలు బయటకు వచ్చినాడు. ఆ బాధ అతను చూచి నేను నన్ను చూచి అతను తెల్లబోయినాడు. అంతటా అతనికి అనుమానం కలుపుకున్నట్టు కోడి ఆడుచు కొంత దూరం పెట్టి వెళ్ళాను. ఎందుకు ఎదుగుతుంది అతనే అడుగుతుంది అడిగాను. ఏమన్నా ఏదో మేడం కావచ్చు వచ్చినానని చెప్పినాను. చెప్పారు కదా, ఇక మీ సందేహం ఏంటో? నా సందేహమా? చెప్పిన ఒప్పించుకున్నాం కదా. నాకెందుకు పెట్టుకోను? నా ఏం చేదనా పాపముండునా? శభాష్. ఇప్పుడు చెప్పేదను మేళం కొడుకు వచ్చిన వారు విచ్చలవిడిగా వీధి దుమ్మున బొక్క పెదరుచు పెరగదాని పోలయ్యాలయా అని నా సందేహం. అతనే అడగాల్సింది. అంతలో ఒక బాల్యమిత్రుడు అనుకొని బహుకాల సమావేశం వల్ల పరమాదరణ చేత కుశల పరిశలు వేర్చుకోది. అందువల్ల అడుగుతే అవకాశం ఎక్కువ. అట్లయితే నేను చెప్తా ఆలకి. మేడం గురించి మాట్లాడడానికి మా అమ్మ అతను వెంట పెట్టుకుని మేడం మీదకి వచ్చాను. ఇంటికి వచ్చిన వారికి మర్యాద ధర్మము కదా, అందుకని కూర్చోమని కూర్చి వేసి తాపడం కూడా అతడు వచ్చిన పని విడిచి ఆర్థిక ప్రసంగము మొదలు పెట్టింది. అలాంటి వాళ్ళను కుటుంబంలోకి రానిపోకుండా ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? ఏం చేద్దండి మా అమ్మ కోసం. అయితే అందులో నాకు చిరాకు వచ్చి చప్పులు పెద్దకి చక్కగా మా అమ్మ నా మనసు కనబట్టి అతన్ని తోటి చుప్పడికాయ నిసి మీద కుటుంబముకు వాదాడు సాగిన అప్పుడు నమ్మకూడదు నీ మాట వేరుగా నేను ఎప్పుడు నమ్మలేదు. నలుసరి నమ్మకం చెప్పాలి. ఏనా నమ్మకం? నేను మీతో కదండి, ఎవరితోనూ అబద్ధమాడు. చింతామణి పుట్టవలసిందే కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడం ఇదే కారణం కదా. సందేహమేమి?